ఫోటో వీళ్ళ వెనక ఉంది. అంటే ఏం చేయాలి? దళితుల మీద దాడులు అనే పేరు మీద మనం కులాల్లో లేకపోతే ఒక వర్గాల్లో తీసుకొస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని గంజాయి తాగుతూ, అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని గంజాయి బ్యాచ్ ని సమర్థిస్తూ కులాల్ని మతాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉంటే ఏం చేయాలి? నేనేమంటానంటే మా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి నేను అన్ను. ఇదంతా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందాక మీరు ఇంట్రజెక్షన్ లో చెప్పారు, రాజకీయాలు కొన్ని రాజకీయ దేశంలో ఏ రాజకీయాలైనా సరేనండి, చివరికి బీజేపీ రాజకీయాలైనా సరే వాళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు. మా మతం హిందూ మతమనో దేవుళ్ళనో ఈ దేశంలో ఏదో పెట్టుకున్నారు. కాంగ్రెస్ కి ఒక రాజకీయం ఉంది, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలతో ముందుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సిద్ధాంతాలతోటి రాజకీయాల్లోకి వచ్చింది. పేదవాడికి కూడు గుడ్డ ఆత్మగౌరవం కావాలనే నినాదంతో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఏ పార్టీ? ఆయన పార్టీ పెట్టాడా? 10 మందిని మేధావులు కూర్చోబెట్టాడా? ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడా? సిద్ధాంతాన్ని రూపకల్పన చేశాడా? అతని రక్తపు ముద్ద రాజకీయం. అతను ఆ రోజు అవినాష్ రెడ్డి సొంత బాబాయిని చంపి రాజకీయాల కోసం వాడుకుంటే చిన్న పిల్లాడు అన్నాడు. అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఏం తెలియదని అతని పక్కన కూర్చోబెట్టుకొని ఊరేగించాడు. ఎన్ని హత్యలు, ఈవీఎంల పగలు. ఇందాక బాలకోటి గారు చెప్పారు, ఈవీఎంల పగలు కొట్టినటువంటి వ్యక్తిని అతనేదో అక్కడ ప్రజల కోసం వెళ్ళి ఈవీఎంల పగలు కొడితే తప్ప అని చెప్పేసి మాట్లాడాడు. సో అసెంబ్లీ లాంటి దాన్ని, పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీని అక్కడ భూతుల పురాణంగా మార్చినటువంటి అరెస్ట్ చేస్తే వంశీని అందగాడని చెప్తా ఉంటారు. నేనేమంటానంటే ఆవు ఎక్కడ మేస్తే దూడ అక్కడ మేసింది, అంతే కదా. యథారాజా తథా ప్రజ క్రిమినల్స్ అంటే నా ఉద్దేశం చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలు చేయలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొంతులు కోయలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీ షెట్టర్లు వెనకేసుకొని తిరగల. నువ్వు ఒక రాజకీయం చేయాలనుకున్నప్పుడు నేర రాజకీయాలు చేస్తా ఉన్నావు, రక్తపు సిద్ధాంతాలని కూడగడతా ఉన్నావు, నేరస్తుల్ని ప్రోత్సహిస్తా ఉన్నావు. నేరస్తులకి మీరు అన్నట్టు కులం ఉండదు, వాళ్ళని ప్రోత్సహించకూడదు. మీరు అన్నట్టు అదే సమస్య. ఇప్పుడు కాదు మాణిక్యరావు గారు, ఇప్పుడు ఇది జరిగిన తప్పు, పోలీసులు ఇలా కాకుండా కేసు పెట్టి విచారణ చేసుంటే బాగుండేది అంటే చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఆయన వెళ్ళి ఏం చెప్తాడు, ఈరోజు ఏం చెప్తాడో మనందరికీ తెలుసు. ఆయన అక్కడ చూసేసిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? ఆయన గతంలో పాస్టర్ వ్యవహారంలో ఏం జరిగింది? మత రాజకీయాలు లేవనెత్తలేదా? ఇవాళ కుల రాజకీయాలు లేవనెత్తుతారు. అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. జగన్ వస్తానన్న తర్వాత ఈ కుర్రాడు వీడియో పెట్టాడు, మీ దగ్గర వీడియో ఉంటే ప్లే చేయండి. చెప్తాను ఉందేమో చూడమని చెప్తా. ఒక బ్రేక్ తీసుకుందాం మాణిక్యరావు గారు. బ్రేక్ తర్వాత అంటే ఈ కుల రాజకీయాలు లేవదీసి, మత రాజకీయాలు లేవదీసి ఎవరికి పోనీ నిజంగా అక్కడ న్యాయం ఉందా? ఎస్, వెళ్ళొచ్చు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎవరు కాదంటారు? కానీ ఎవరి కోసం వెళుతున్నాడు, ఎవరికి సపోర్ట్గా వెళుతున్నాడు? ఇవాళ దళిత సంఘాల నాయకులే ఆశ్చర్యపోతున్నారు, వాళ్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎలా సపోర్ట్ చేసుకుంటారు? సరే, బాలకోట గారు అన్న పాయింట్లో దెర్ ఇస్ నో పాయింట్ టు డెనై. ఎస్, కొట్టడం తప్ప కరెక్టా?